ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనం. మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును. మేలు చేయుటకు ఆయనను ఆశ్రయించేటువంటి వారందరికీ దేవుని హస్తము తోడుగా ఉంటుందని దైవజనుడైనటువంటి ఎజ్రా ఇక్కడ చెబుతూ ఉన్నాడు. అవును దేవుని బిడ్డలారా, దేవుడు మనకు మేలు కలుగు చేయునట్లు మనము దేవుణ్ణి ఆశ్రయించు వారమై ఉండాలి. చాలాసార్లు మనుషుల యొక్క తలంపులు, ఆలోచనలు అన్నీ కూడా దేవుని కంటే ముందు మనకు ఎవరు సహాయము చేస్తారా అని మనము అనుకుంటూ ఉంటాం. గొప్ప మనుషులను, గొప్ప వ్యక్తులను, ధనవంతులు ఎవరో ఒకరు అని వారి వైపు మన దృష్టి పోతూ ఉంటుంది. అయితే మనము దేవుణ్ణి ఆశ్రయించేటువంటి వారముగా ఉన్నప్పుడు ఆయన మనకు మేలును కలుగు చేయువాడై ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఈ లోకంలో దేవుని కంటే గొప్పవాడు, గొప్ప వ్యక్తులు, అన్ని వేళలా సహాయము చేయగలిగిన వారు ఎవ్వరూ లేరన్నది మనము అనేకసార్లు మర్చిపోతూ ఉంటాం. మనము దృష్టి ఉంచాల్సినటువంటిది ఏమిటంటే, మనలను కాపాడు దేవుడు, కునకడు నిద్రపోనివాడు, దివారాత్రులు ఆయన దృష్టి మన మీదనే ఉన్నది. సహాయము చేయగలిగిన ఆయన హస్తము మన వైపే ఆయన చాపి ఉన్నాడు. కానీ మనము ఆయనను ఆశ్రయించక ఇతరులను ఆశ్రయించుచు మనము మోసపోతూ ఉంటాం. దేవుని యొక్క కృప మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలంటే, కరుణ కలిగిన దేవుని హస్తము మనకు తోడుగా ఉండాలంటే, ఆయన మనకు మేలు చేయుటకై ఎదురు చూస్తూ ఉన్నాడు. మనము ప్రభుని ఆశ్రయించు వారమై ఉండాలి. మనం ఎప్పుడైతే ప్రభుని ఆశ్రయించు వారముగా ఉంటామో అప్పుడు దేవుని యొక్క హస్తము మనకు తోడుగా ఉండి మనలను దీవించి ఆశీర్వదించినటువంటిదిగా ఉంటూ ఉంటుంది. దైవజనుడైన దానియేలు జీవితంలో చూడండి, ఆ రాజు తనకు స్నేహితుడే. అయితే ఆయన నమ్మకము తన స్నేహితుడైన రాజు మీద లేదు, తాను నమ్మిన దేవుని మీదనే ఉన్నది. అందుకనే ప్రార్థనకు వ్యతిరేకమైన చట్టము దేశంలో బయలుదేరిందని అతడు ఎరిగిన తన దేవుణ్ణి ప్రార్థించినాడు. రాజు అతన్ని కాపాడడానికి ప్రయత్నించినాడు, కానీ రాజు అతన్ని కాపాడలేదు. దేవుడే సింహాల నోట పడకుండా ఆయనను కాపాడినాడు. అవును, మనము దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే మనకు మేలు చేయుటకై ఆయన తన కరుణా హస్తమును చాపి మనకు లెక్కలేనన్ని మేలులను చేసేటువంటి వాడుగా ఉన్నాడు. ప్రభుని ఆశ్రయించుదాం. గనుడా, నీ బిడ్డలు నీ వైపు చూసినప్పుడు నీ కరుణా హస్తమును చాపి వారిని రక్షించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.